చిరు వ్యాపారులకు ఆర్థిక ఊరట కలిగించేందుకే ఖిద్మత్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ స్థాపించడం జరిగిందని బ్యాంక్ చైర్మన్ సిద్దికీ తెలిపారు. ఆదివారం మౌలానా షాదీఖానాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న వ్యాపారస్తులకు వడ్డీ లేని రుణాలు అందించి వారిని స్వయం ఆధారంగా నిలబెట్టడమే ఖిద్మత్ బ్యాంక్ యొక్క విశిష్ట ప్రయత్నమని తెలిపారు. 3 రాష్ట్రాల్లో 47 బ్రాంచులుగా ఖిద్మత్ బ్యాంక్ పేదలకు సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. ఈ సమావేశంలో బ్యాంక్ నిర్వాహకులు కరీముద్దీన్, జావేద్ తదితరులు పాల్గొన్నారు. म्यूचुअली कोऑपरेटिव क्रेडिट सोसाइटी ये आंध्र प्रदेश में ये थ्रिफ्ट एंड फाइनेंसिंग का एक कोऑपरेटिव सोसाइटी है। इस सोसाइटी का जो टारगेट ग्रुप है वो छोटे छोटे बिजनेस पर्सन्स हैं, जैसे कि फ्रूट बेचने वाले हैं, वेजिटेबल बेचने वाले हैं, किराना की दुकान है, इलेक्ट्रिकल का दुकान है। इस तरह छोटे छोटे कारोबार के लोग जिनको गवर्नमेंट ऑफ इंडिया की जानिब से तरफ से कोई भी फाइनेंशियल इंस्टीट्यूशन नहीं है, तो ऐसे छोटे कारोबार के लोगों को खिदमत मैक्स इंटरेस्ट फ्री फाइनेंसिंग करता है। इस फाइनेंसिंग में वो लोगों को सामान परचेस करके देता है, फिर लोग इजी इंस्टॉलमेंट में वो पैसा वापस करते हैं। तो ये काम आंध्र प्रदेश में पिछले 10 साल से चल रहा है और 15 ब्रांचेस इसके यहाँ पर हैं। से भी ये कहते हैं कि इस तरह के ब्रांचेस को वो पूरे स्टेट में खिदमत के लोगों के साथ बात करके उसको स्प्रेड करें। गवर्नमेंट अपने डिफरेंट जो माइनॉरिटी फाइनेंस है या SC/ST फाइनेंस है, इन सब के स्कीम्स को थ्रू खिदमत से कराए, ताकि ये जो इंक्लूसिव काम हो सकता है, हमारे छोटे छोटे बिज़नेस के पर्सन्स वेंडर्स जो है वो इसमें डेवलप हो सकते हैं। तो हम चाहते हैं कि इंडिया से पॉवर्टी ख़त्म हो जाए और इंटरेस्ट फ्री सिस्टम से ये काम हो सकता है, इंटरेस्ट बेस्ड सिस्टम से ये काम नहीं होगा। तो हम ऑफ़र भी देते हैं, हमारी स्ट्रगल भी है, एक बड़ा काम हमने लेके उठा है और हम चाहते हैं कि सब लोग इस काम का सपोर्ट करें। मैं मीडिया के सब पर्सन से बहुत मेरा सलाम है कि आप लोगों ने हमारे इस काम में। आंध्र प्रदेश स्टेट कोऑर्डिनेटर खिदमत सोसाइटी మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ తరపున గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అనేక విధాల సేవలు అందిస్తూ వచ్చింది. ఇప్పటివరకు దాదాపుగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కలిపి 47 బ్రాంచీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే 13 బ్రాంచీలు ఉండగా ఇప్పటికి 2 కొత్త బ్రాంచీలు ఈ సందర్భంగా మళ్ళీ ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో కూడా కొత్త బ్రాంచీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సేవల్లో ప్రత్యేకించి వడ్డీ ఆధారిత ఆర్థిక విధానం ద్వారా పేదరిక నిర్మూలన అనేది సాధ్యపడదు. కాబట్టి ఖిద్మత్ నమ్మేది ఏంటంటే, విశ్వాసం ఏంటంటే వడ్డీ రహిత ఆర్థిక విధానాన్ని సమాజంలో తీసుకురావాలి, తదనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని కూడా నిర్మూలించవచ్చు. రెండో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మధ్యతరగతి వ్యాపారస్తులు అయితే ఉన్నారో వాళ్ళు కనీసం బ్యాంక్ గుమ్మం కూడా వెళ్ళే అవకాశం లేని పరిస్థితుల్లో, వారికి బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకునే అవకాశం లేనప్పుడు ఖిద్మత్ ఒక సహకార దృక్పథంతో, అదేవిధంగా సహాయ దృక్పథంతో వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళనేమో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ప్రగతి కోసం కూడాను ఈ విధంగా సేవలు అందిస్తూ వచ్చింది. ఇప్పటివరకు దాదాపుగా ప్రతి సంవత్సరం 1000 కోట్ల వరకు ఇప్పుడు టర్నోవర్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే 1,25,000 మంది ఈ పూర్తి ఖిద్మత్ వ్యవస్థతో ముడిపడి ఉన్నారు, సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడాను వేల సంఖ్య. ఖిద్మత్ మ్యాక్స్ గుంటూరు డిస్ట్రిక్ట్ అధ్యక్షునిగా నేను ప్రస్తుతం ఉంటున్నాను. మిత్రులారా, మనకు తెలుసు ఖిద్మత్ సొసైటీ వడ్డీ రహిత సమాజం ఏర్పాటు నిమిత్తం ఆవిర్భవించిన సొసైటీ. పేద, బడుగు, బలహీన వర్గాల కోసమే మా యొక్క సొసైటీ పనిచేస్తూ ఉన్నది. మనం చూసాం, వడ్డీ దాంట్లో ఇరుక్కున్న సమాజంలో ఎక్కువగా బాధపడేది పేద, బడుగు బలహీన వర్గాలే. వడ్డీతో పేదోడు ఉన్నతంగా వాడు జీవిస్తున్నాడు.
అలాంటి ఆ ఆర్థిక అసమానతలను మనం చూసుకొని ఈ బ్యాంకు ఖిద్మత్ బ్యాంకు 216లో గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచ్గా మనం సహూలత్ మైక్రో ఫైనాన్స్ ఆల్ ఇండియా లెవెల్లో పనిచేస్తున్న దాని సమక్షంలో మనం పనిచేసాము. ఇప్పుడు మనం సర్వత్ రీసెర్చ్ అండ్ ఫౌండేషన్ ద్వారా ఈ 3 స్టేట్లో కలిగినటువంటి ఇప్పుడే మనకు డైరెక్టర్ గారు చెప్పారు, దాని కింద మనం పనిచేస్తూ ఉన్నాం. దీని యొక్క ఆశయం లక్ష్యం ఏమిటంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వారి యొక్క ఆర్థిక స్తోమతను మనం పెంపొందించడానికే మనం కృషి చేస్తూ ఉన్నాము. గుంటూరులో 216లో మనం స్టార్ట్ అయ్యాం. గుంటూరు 1 టౌన్ బ్రాంచ్ ఏర్పాటు చేసాం. దాని తర్వాత గుంటూరు 2 టౌన్ ఇప్పుడు ప్రస్తుతం బ్రాడీపేటలో ఉన్నది. 3వ బ్రాంచ్ మనం మంగళగిరి దాంట్లో మనం ఏర్పాటు చేసాం. ఈ వడ్డీ రహిత సమాజం ఏర్పాటే మన ధ్యేయంగా మనం చేస్తున్నాం.